ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగితిని. నేను వారిని విడిచి కొంచెము దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడిను. వదిలిపెట్టక అతని పట్టుకొంటిని. నా తల్లి ఇంటికి అతని తోడుకుని వచ్చితిని. నన్ను కన్నిదాన్ని ఎరలోనికి తోడుకుని వచ్చితిని అని చెప్పి ఆమె సెలవిస్తా ఉంది. దైవ స్తోత్రం. హల్లెలూయా. నేను దాదాపుగా మీకు కొన్ని పాయింట్లు చెప్తాను, మీకు అర్థమయ్యే రీతిగా. మీ అందరూ బాగా వింటా ఉన్నారు నా మాటలు. ఈమె తన ప్రాణప్రియుని ప్రేమిస్తుంది, కానీ మొదటిగా ఆమె ప్రేమలో కొంచెం లోపం ఉంటా ఉంది. దైవ స్తోత్రం. హల్లెలూయా. ఆమె తన ప్రియుని ప్రేమిస్తా ఉంది, కానీ ఆమె ప్రేమలో కొంచెం లోపం కనబడుతూ ఉంది. మొట్టమొదటిగా ఆమె ప్రేమలో కొద్దిగా లోపము మనము చూడగలుగుతాం. మొదటిగా ఆమె చాలా బాగా ప్రేమించింది తన ప్రియుణ్ణి. ప్రియుడంటే చాలా ప్రేమను కనపరిచింది. ప్రియుని బాగా చేర్చుకుంది. ప్రియుడంటే మోర్చిల్లిపోయేది. ఏమైందమ్మా చెప్పండి, పిచ్చెక్కిపోతుంటారే అలా అన్నమాట. ఆమె మోర్చిల్లిపోయింది. ప్రియుని కోసం తప్పించింది. ప్రియుని చూడాలని చెప్పి ఆరాటపడింది. ప్రియుని దగ్గరికి వెళ్ళాలని చెప్పి కోరుకుందాను. ప్రియుని ప్రేమను పొందాలని చెప్పి ఆమె ఎంతో ఆశించిందాను. మనం చూస్తే దీని వాక్యములో పరమగీతములో 1వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, నా ప్రాణప్రియుడా నీ మందను నీ వెచ్చటికి మేపుదు, మధ్యాహ్న నేనచ్చట నీడకు వాటిని తోలుదును నాకు చెప్పుము. ముసుగు వేసుకుని దాన్నై నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకుండవలేను అని చెప్పాను. నా ప్రాణప్రియుడా నీ మందని వెచ్చట మేపుదువో, మధ్యాహ్నం నచ్చట నీడకు వాటిని తోలుదువో నాకు చెప్పుము అని చెప్పి ఆమె సెలవిస్తా ఉంది. ఇంత బాగా మాట్లాడుతుంటే నా ప్రాణప్రియుడా ఏమంటుంది చెప్పండి అమ్మా. నా ప్రాణప్రియుడా అంటుంది. ప్రాణానికి ప్రియమైన వాడుగా ఉంటా ఉన్నాడు తన ప్రియుడు. మొదటిగా 11వ వచనం చూద్దాం. 12వ వచనం కూడా, నా ప్రియుడు నా రొమ్ము నుండి గోపురసమంతా సువాసన గలవాడు. నాకు నా ప్రియుడు 8 దీపములోని కర్పూరపు పొగుతులతో సమానుడు. నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరివి. 15వ వచనం, నా ప్రియుడా నీవు సుందరుడు, అతి మనోహరుడు అని చెప్పి ఆమె చక్కగా చెప్తా ఉంది. 2వ అధ్యాయము 3వ వచనం కూడా చూద్దాం ఒకసారి. అడవి వృక్షముల్లో జల్ద వృక్షం ఎట్లున్నదో పురుషుల్లో నా ప్రియుడు అట్లున్నాడు అని చెప్పి ఆమె సంతోషపడుతా ఉంది. ఆమంటుంది, ఆనందభరితనై అతని నీడను కూర్చుంటుంది, అతని ఫలము నా జీవకు మధురము, అతను నన్ను విందుశాలకు తోడుకుని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఇట్టెను అని చెప్పి ఆమె సంతోషపడతా ఉంది. అలాగే మనం చూస్తే 9వ వచనం మనం చూస్తే 8వ వచనం కూడా చూద్దాం. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చున్నాడు, గంతులు వేయచ్చు కొండల మీదను ఎగసిపడుచు మెట్టల మీదను అతడు వచ్చున్నాడు. నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు, లేని పిల్లవలే ఉన్నాడు, అదిగో మన ఓడకు వెలిగా అతడు నిలిచినాడు అని చెప్పి చక్కగా ప్రియుని గురించి ప్రేమను ఆమె తెలియపరుస్తుంది. దైవ స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎప్పుడండి, ఎప్పుడమ్మా ఇది అర్థం కావట్లే మీకు నేను చెప్పింది. ఎప్పుడు ఈ ప్రేమ? మొదటిలో తన ప్రియుని పట్ల ప్రియురాలకి చాలా ప్రేమ ఉంటా ఉంది. హల్లెలూయా. మొదట్లో బాగుంటుంది కదండి చాలా అమ్మా. తర్వాత ఏమైందంటే ఆమె ప్రేమ తరిగింది. ఆమె ప్రేమలో లోపం వచ్చింది. ఆమె ప్రేమలో ప్రేమ తక్కువైంది ఆమె. అందుకనే పరుండి వెతుకుతా ఉంది. అప్పుడు ఏం చేసింది చెప్పండి అమ్మా. ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు, నాకు అక్కడికి వస్తానంద. అందానులే చెప్పండి. నా ప్రియుడు ఎలా ఉన్నాడు చెప్పండి అంటుంది ఆమె జల్దర వృక్షములలో, అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎలా ఉన్నదో ఏంటి, పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు.
చూడండి, ఆనందభరితనై అతని నేను కూర్చున్నానని చెప్పి ఆమె సెలవిస్తా ఉంది. నా ప్రియుడు ఇరువలే ఉన్నాడు, లేడి పిల్లవలే ఉన్నాడని చెప్పి ఆమె చాలా సంతోషపడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేసింది చెప్పండమ్మా? రాత్రి వేళ పరుండి ఉండి నా ప్రాణ ప్రియుని వెతికితిని అంటుంది. హల్లెలూయా. అంతకు ముందు ఎక్కడికి వెళ్తాడు వెళ్ళేది, ఇప్పుడు అంటుంది పరుండి ఉండి నా ప్రాణ ప్రియుని వెతుకుతున్నానని చెప్పి ఆమెలో లోపం కనబడతా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ప్రేమైన దేవుళ్ళరా, జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని ప్రేమించే వారముగా మనం ఉన్నప్పుడు మన ప్రియుడు యేసు ప్రభువు. ఆయన్ని ప్రేమించే విషయంలో మొదటిగా ఉన్న ప్రేమ నీకు అంతం వరకు కూడా ఆయన పట్ల ఉంటా ఉండాలి. అంతవరకు నీ ప్రేమను చూపించాలి, కొంతవరకు చూపించకూడదు. గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే దేవుడు నిన్ను బాగా ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన తన యొక్క నీ కొరకై ప్రాణం పెట్టిన వాడు, ఆయన నిన్ను ప్రేమించిన వాడు ఆ దేవుడు. ఆయన పట్ల నీ ప్రేమ అపారముగా ఉంటా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మొదట్లో బాగా ప్రేమిస్తాం మనము. బాప్తిస్మం తీసుకున్న కొత్తలో చాలా ముందు వస్తాం, చాలా బాగా ప్రభు వారి పట్ల ఆసక్తిగా ఉంటాం. రాను రాను ఏమైతే ఉంటే మనం నిరసించిపోతా ఉంటాం. కొన్ని కష్టాలను బట్టి, కొన్ని ఇబ్బందులను బట్టి, కొన్ని శ్రమలను బట్టి వెనకంజ వేసే వారముగా ఉంటాం. అంటాను, ఏ పనులన్నా వెనకంజ వేయచ్చు, కానీ దేవుని పనిలో ఎప్పుడు ముందంజ వేయాలి. హల్లెలూయా. ఎప్పుడు దీన్ని ప్రేమించే వారముగానే ఉంటా ఉండాలి. మరి నీ ప్రేమలో ఒకవేళ నీ ప్రేమ చల్లారినట్లయితే ప్రభు పట్ల నీవు ఆ దేవుడు మరొకసారి, ప్రభువా నా ప్రేమ కొంచెం నిజమే పెరిగింది, నేను ముందు ప్రేమించే విధముగా నేను ప్రేమించలేకపోతా ఉన్నాను, నేను మరింతగా ప్రేమిస్తాను దేవా అని చెప్పి నిన్ను ఒక చక్కటి తీర్మానం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ప్రభు ప్రేమించే విషయంలో ముందులా ప్రేమిస్తున్నామా, లేకపోతే వెనకబడి ఉన్నామా? వెనకబడితే మరింతగా శక్తిగా సమకూర్చుకుని ఆ దేవుని ప్రేమించే వారముగా మారాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఋషి గారి దగ్గరికి ఒక శిష్యుడు వెళ్తా ఉండేవాడంట. తన దగ్గర పాఠాలు నేర్చుకుంటా ఉండేవాడు ఇక శిష్యుడు, చాలా మంచి శిష్యుడు. అలా రోజు వెళ్తా ఉండేవాడు, వస్తా ఉండేవాడు. ఒక రోజు వెళ్ళాడు, యథారీతిగా వెళ్ళాడు, గురుగారి దగ్గర పాఠాలు నేర్చుకుంటా ఉన్నాడు. అంతలోకి గాలి, తుఫాను, వర్షము బాగా వచ్చేస్తాం. చాలా మొత్తం కారు మబ్బులు కమ్మేసినాయి. ఇంకా వర్షం గట్టిగా వస్తుంది, తుఫాను వచ్చేలాగుంది. ఎలాగా నా ఇంటి వారు ఎలాగా అని చెప్పి బాధపడుతున్నాడు. గురుగారు నన్ను కొద్దిగా వదిలేసేయండి, నన్ను మీరు ఇవాళ త్వరగా, ఇవాళ తుఫాను వచ్చేలాగుంది, భయంకరంగా గాలి భయంకరంగా వేస్తూ ఉంది. కాబట్టి నా భార్య అంటే నాకు చాలా ప్రేమ, సరేండి, ఒకదే భార్య నాకు, సరేండి, మమ్మ అంటే చాలా ప్రేమ నాకు, మన అంటే చాలా ప్రేమ నాకు అని చెప్పి నన్ను త్వరగా వెళ్తే, నేను ఒకవేళ లేటుగా వెళ్తే నేను ఏమైపోయానని చెప్పి వాళ్ళు చాలా బెంగపెట్టుకుని చాలా బాధపడిపోతారు అని చెప్పి ఆ శిష్యుడు గురువు గారితో అన్నాడు. అప్పుడు అన్నాడు, పర్వాలేదు, నిజంగానే ప్రేమిస్తున్నారా మీ ఇంట్లో నేను బాగా అని చెప్పాడు. అమ్మో అసలు నేను లేకపోతే ఉండలేనండి బాబా, అసలు వాళ్ళు అంటే చాలా ప్రేమ వాళ్ళకి, అంటే చచ్చిపోతారు నేను లేకపోతే అని చెప్పానంట. అలాగా, అయితే నేను పని చేస్తాను, నువ్వు వెళ్ళు, ఇంటికి వెళ్తే నేను ట్యాబ్లెట్ ఇస్తాను, ఆ ట్యాబ్లెట్ నువ్వు ఇంటికి వెళ్ళినాక వేసుకో, చచ్చిపోయిన వాళ్ళ పడిపోతాను. ఎలా ఉంటుందో చెప్పండి, చచ్చిపోయినలాగా పడిపోతావు, కానీ నువ్వు చావు. నువ్వు వస్తానప్పుడు నీ మీద ఎంత ప్రేమ ఉందో ఏంటో మీ ఇంట్లో వాళ్ళని నీ ముందు అడుగుతాను, నువ్వు వింటా ఉంటావు, నీ కాన్షియస్ ఉంటుందంటే నీకు మెలుగుగానే ఉంటా, కానీ చచ్చిపోయినా పడిపోతావు అన్నాడట. అలాగే గురుగారు చూద్దాం అయితే నా మీద ఎంత ప్రేమ ఉందో మా ఇంట్లో అని చెప్పి అన్నాడంట. వెళ్ళాడు,
ఆతృతగా వెళ్ళాడు. వాళ్ళంతా అమ్మా బాబు వచ్చేసారా, గాలి వచ్చేసి తుఫాన్ వచ్చేస్తుంది అని భయపడ్డాము, మంచిది మీరు వచ్చేసారు అని చెప్పి సంతోషపడ్డారంట. వీడు ఏం చేశాడంటే ఆ ట్యాబ్లెట్ వేస్తున్నాడు, చచ్చిపోయిన వాళ్ళు పడిపోయారు అనమాట. పడిపోగానే ఒకటే ఏడుస్తా ఉన్నారు. అమ్మో ఏంటి తుఫాన్లో గాల్లో వచ్చాడు, ఏమైందో ఏంటో చచ్చిపోయాడని చెప్పి ఏడుస్తా ఉన్నారు. బేర మంచి చెప్పి ఏడుస్తా ఉన్నారు, పెద్ద పెద్దగా ఏడుస్తా ఉన్నారు. అంతలోకి గురువు గారు వచ్చాడు. ఏమైందమ్మా అని చెప్పి అడిగాడు. అడగగానే ఇంకేముందండి ఏంటి ఆ తుఫాన్లో గాల్లో వచ్చాడు, మరి ఏమైందో ఏంటో మొత్తం చచ్చిపోయాడు, నా భర్త నా బిడ్డ అని చెప్పి తల్లిదండ్రులు ఏడుస్తా ఉన్నారు. ఒక పక్కన చెప్పండి భార్య ఏడుస్తా ఉంది. అమ్మా అప్పుడు అడిగాడు, నీ భర్త నీకు ఇష్టమేనా అని చెప్పి అడిగాడు. ఇష్టమేనండి. నీ భర్త మరణం నుంచి లెగాలా, చచ్చిపోయాడు కదా మరి లెగాలా అని చెప్పి అడిగాడంట. లేకపోతే ఎలాగండి, లేపండి అని చెప్పండి అంట. లేపాలి అంటే ఏంటి, సరే తల్లిదండ్రులు అడిగాడు, నీకు కూడా ఇష్టమేనా అని చెప్పి అన్నాడంట. మాకు ఇష్టమేనండి, లేపుతామంటే ఎంతకైనా ఇష్టమే కదా, లేపండి అని అంటాం. అప్పుడు అన్నాడంట గురువు గారు, ఒక కండిషన్, ఇదిగో ఈ బాటిల్లో ఇది ఒక చెప్పండి ఏముంది, టానిక్ ఉంది, ఆ టానిక్ తాగితే మీరు చచ్చిపోతారు. చెప్పండి, చచ్చిపోయినాడు లభిస్తాడు. ఎవరు మరి ఈ టానిక్ తాగుతాడంటే భార్యని అడిగాడంట. భార్య అందంట, చచ్చిపోయాడు బాబు, ఏమంటుంది చెప్పండి. ఇప్పుడు చచ్చిపోయాడు అయినా నేనేం తాగుతాను, మా మామయ్య గారు ఉన్నారు కదా, ఎవరున్నారు, మా మామయ్య ఉన్నాడు కదా, మా మామయ్యకి ఇవ్వండి అన్నారంట. మామయ్య అడిగాడంట. అదే అలా మామయ్య అడిగితే అంటుందంట, నేను కాదు, నాకు కాదు, ఎవరికి ఇవ్వాలి, మా ఆయనకి ఇవ్వండి. ఏమని చెప్పండి, మా ఆయనకి ఇవ్వండి. ఎవరిని అడిగాడు, అలా మామని అడిగాడు. మావనంట, నాకు నా భార్యకి ఇవ్వండి, అది ఉన్న ఉపయోగం ఉంది సరే, అది తాగేస్తే ఏమవుతుందో చెప్పండి, చచ్చిపోద్ది, ఇది నా కొడుకు లెగుస్తా అని చెప్పన్నాడంట. ఆమెను అడిగాడంట. అంటే అలా కాదు గురువు గారు, ఋషి గారు, మేము ముగ్గురు వెళ్ళి మాట్లాడుకుంటాము, లోపలికి వెళ్ళి మేము ముగ్గురు వెళ్ళి మాట్లాడుకుని ఓ నిర్ణయానికి వస్తాం అని చెప్పి, సరే ముగ్గురు వెళ్ళారంట లోపలికి. ముగ్గురు మాట్లాడుకున్నారంట. ఏమని మాట్లాడుకుని బయటకు వచ్చారంట. వచ్చి అన్నారంట, ఋషి గారు మీకు ఎవరు లేరు అన్నారా, నాకంటే ఎవరు నాకు చెప్పండి, నా భర్త ఉన్నాడు నాకు ఏంటి, కాబట్టి ఆయన లెగిస్తే నా కోళ్ళు సంతోషపడుద్ది అవునంట, మీరే తాగండి అందంట. ఏమని చెప్పండి, అదేదో మీరే తాగి ఎవరు చెప్పండి, నా యొక్క కుమారుణ్ణి బ్రతికించు, నా భర్తను బ్రతికించు. అప్పుడు అన్నాడంట ఋషి గారు, రే లెగరా అన్నాడంట. అని చెప్పండి, లెగరా అన్నాడంట. వాడు లేచి కూర్చున్నాడు. ఇవన్నీ ఎవరన్నా చెప్పండి, ఈ నాటకం అంతా ఎవరన్నా చెప్పండి, కొడుకున్నాడు. సరే, మనం అనుకుంటా ఉంటాం మనం అంటే అపారమైన ప్రేమ, నేను లేకపోతే బతకలేరు, ఉండలేరు ఏంటి అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. నేను అంటాను, ఉండొచ్చు కానీ నీపై అపారమైన ప్రేమ, కానీ నీ కోసము ప్రాణం పెట్టేంత ప్రేమ ఎవరికి చెప్పండి అమ్మా ఉండదు. చిన్న త్యాగమే చేయరు మనుషులు, చిన్న సహాయమే చేయరు మనుషులు, కొద్ది దూరమే రాలేరు మనుషులు. దేవుని బిడ్డలా జ్ఞాపకం చేసుకోవాలి, నీ కొరకు ప్రాణం పెట్టే ప్రేమ ఎవరికి ఉండదు. కానీ యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి నీ కొరకై ఆయన ప్రాణము పెట్టాడు. ఆయన హల్లెలూయా. అది ఎందుకు ప్రేమించారు యేసు ప్రభువారిని, ఎందుకు వెంబడించారు యేసు ప్రభువారిని, ఎందుకు ఆరాధన చేసు ప్రభువారు అంటే, ఆయన నీ కొరకై చెప్పండి ప్రాణము పెట్టినవాడు ఆయన. హల్లెలూయా. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు నీ కొరకు చనిపోయి మన కొరకై చనిపోయాను. హల్లెలూయా. ఆయన బలియాగమైన ఆయన సరేనా, ఆయన నీ కొరకై ప్రాణం విడిచాడు ఆయన. అందుకని నువ్వు ప్రేమించాలి. సొంత భార్య అంటుంది, చనిపోయాడండి ఎందుకులే ఇంక వదిలేసాను అంటున్నా.
తండ్రి అన్నాడు, ఏమని చెప్పండి, నేనెందుకు బాబు, ఇగో ఆనంద్ అంటున్నాడా. కరెక్ట్. ఒకరిపై ఒకరు వంతులు వేసుకుంటా ఉన్నారు వాళ్ళ మీదకి మనం వచ్చేటప్పటికి. కానీ యేసయ్య నీ కొరకై ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి నీ ప్రేమ పెరగాలి ప్రభుపై, నీ ప్రేమ ఎదగాలి, ఇంకా ఆయన ప్రేమించాలి, బాగా ఆయన వెంబడించే బిడ్డలుగానే ఉండాలి. అయితే ఈమె మొదట్లో బాగా ప్రేమించింది, కానీ రాను ఏమైంది చెప్పండి అమ్మా, చెప్పండి ఏమైంది? ఈమె ప్రేమ పెరిగింది. అందుకని రాత్రి వేళ పరుండి ఉండి ఆమె తన ప్రాణప్రియుని వెతుకుతుంది. హల్లెలూయా. రెండవ పాయింట్, రాత్రి వేళ పండుకొని నీవు దేవుని వెతికితే దేవుని ప్రత్యక్షము కాడు, నీ ప్రేమిని ప్రత్యక్షము కాడు. నీలో అశ్రద్ధ ఉంది, నీలో అసహనం ఉంటా ఉంది, నీలో లోపం ఉంటా ఉంది. నీ వెతకవలసిన విధముగా దేవుని వెతకట్లేదు, నీవు నీ ప్రియుని వెతకలేకపోతా ఉన్నావు నీవు. కాబట్టి నువ్వు ఆ ప్రభు వారి దీవెనను పొందుకోలే, ఆయన నీకు ఎదుర్రా, నీకు ఆయన ప్రత్యక్షము కాదు, ఆ దేవుడిని చూడలేవు నీవు. సరేండి. కాబట్టి రాత్రి వేళ పరుండి ఉండి నువ్వు ప్రాణప్రియం వెళ్తే ఆయన ప్రత్యక్షం కాడు, ఆయన నీతో మాట్లాడాడు. ఆయన స్తోత్రం. హల్లెలూయా. చాలా మందిని మనము అనుకుంటా ఉంటాం, చాలా మందిని మనము దేవుని వెతుకుతున్నాం బాగానే అనుకుంటా ఉంటాం, కానీ నీవు రాత్రి వేళ పరుండి ఉండి వెతికితే ఆయన ప్రత్యక్షము కాదు. హల్లెలూయా. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి, 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక నేను చదువుతాను, కొంచెం జాగ్రత్తగా వినండి. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉండము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉండురు. మనం పగటి వారమై ఉన్నాం కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కనపరచు కవచము రక్షణ వీక్షణను శిరస్త్రాణమును ధరించుకుందాము. ఏనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనను నియమించిన గాని ఉగ్రత పాలవుటకు నియమించలేదు. హల్లెలూయా. ఎంత చక్కటి మాటలు, ఎంత చక్కటి మాటలు. మనము పగటి వారము కాము, ఆ పగటి వారమే కాని చెప్పండి, మనము రాత్రి వారము కాము. మనము హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులైన మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మీరు మెలకువగా ఉండండి. హల్లెలూయా. మెలకువగా ఉండాలి. ఇంకేమని చెప్పండి, మత్తులుగా ఉండద్దు. నిద్రపోవారు రాత్రి నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా. మనము పగటి వారమై ఉన్నాం గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమను కవచము రక్షణ నిరీక్షను శిరస్త్రాణము ధరించుకుందాము. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే మనం నియమించిన గాని ఉగ్రత పాలవుటకు నియమించలేదండి. హల్లెలూయా. ఉగ్రత పాలవుటకు ప్రభువాన్ని నియమించలా, దేవుడు నిన్ను దీవించడానికి ఆయన నిన్ను నియమించాడు. స్తోత్రం. హల్లెలూయా. ఒకటి సంబంధులుగా ఉన్నారా, రాత్రి సంబంధులుగా ఉన్నారా, మత్తులుగా ఉన్నారా, మెలకువతో ఉంటా ఉన్నారా? హల్లెలూయా. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. మీరు మత్తులుగా ఉండద్దు, అవిశ్వాసులతో ఉద్యోగులుగా ఉండదని చెప్పి ప్రభువారు చక్కటి మాటలు మనకి సెలవిస్తా ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. 2 తిమోతి 3వ అధ్యాయము 4-5 వచనం నుంచి చూద్దాం ఒకసారి. 2 తిమోతి 3వ అధ్యాయము 3 నుంచి చూద్దాం. 2వ వచనం చూద్దాం. ఏలనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, ఔరాహితులు, అతిద్వేషులు,
అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉండురు. ఎట్టి వారికి విముఖుడవై ఉండుము. హల్లెలూయా. ఎంత చక్కని మాటలు. దేవుని కంటే సుఖానుభవం కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. పైకి భక్తి గల వారి వలె ఉంది, చెప్పండమ్మా, దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉంటా ఉన్నారు. వీళ్ళు పొందుకుంటారు. వీళ్ళ సుఖము కావాలి, వీళ్ళకి సౌఖ్యము కావాలి, వీళ్ళకి దేవుని వెతుకు రారు, దేవుని వెతకరు, దేవుని వెంబడించరు. గుర్తుపెట్టుకోవాలి బాగా. కానీ నీవు అలాగుండొద్దు. హల్లెలూయా. నీవు దేవుని సంబంధిని, దేవుని ఎందుకు పరిగెత్తుకుంటూ రావాలి, దేవుని వెంబడించే బిడ్డలుగా ఉంటా ఉన్నారు. దేవుని ఆశ్రయించాలి నీవు. దానికి స్తోత్రం. హల్లెలూయా. జక్కయ్య ఏం చేశాడు? ఆయన చెప్పండమ్మా, ఏం చేశాడు? ఆయన యేసు ఎవరో చూడాలని చెప్పి ఆయన ఆశపడ్డాడు. ఆశపడి పొట్టివాడు, అందులో ఎటువంటివాడమ్మా చెప్పండి, పొట్టివాడు యేసును చూడాలని చెప్పి మేడి చెట్టు ఎక్కాడంట. ఆయన మేడి చెట్టు ఎక్కి ఆ యేసును చూడాలని చెప్పి ఆశపడితే యేసు ప్రభు వారు ఆ ఎరుకో ప్రాంతం గుండా వెళ్తూ, ఆ రోడ్డు గుండా వెళ్తూ ఆయన అన్నాడు, జక్కయ్య నువ్వు దిగి రా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. నీ ఆశ నీలో ఉంటే యేసయ్య కనపడతాడు నీకు. లోపాన్ని చూడండి. ఆయన నీ ఎత్తు, నీ బలము, నీ ధనము, నీ గొప్పతనము, నీ వెనకాల ఉన్న ఆ యొక్క అన్ని ఏమి చూడండి. ఆయన మనుషులే చూస్తారు అవన్నీ కూడా. దేవుని వెంబడించే నీవు, దేవుని వెతకాలని చెప్పి ఆశపడే నీవు, దేవుని కావాలి చెప్పి కోరుకునే నీవు ఏంటంటే నువ్వు ఎలాంటి వాడవైనా సరే, పొట్టివాడవైనా, పొడుగువాడవైనా, ధనం లేని వాడవైనా, ధనహీనుడవైనా, ఎవరైనా సరే నువ్వు ప్రభువా నా కుటుంబంలో రానాయన, నా హృదయం రా ప్రభువా అని చెప్పి నువ్వు పిలిస్తే ఆ దేవుని ప్రత్యక్షం అవుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ చాలా మంది మంచివారు. జక్కయ్య మంచివాడు కాదు, జక్కయ్య చెడ్డవాడు. యూదుడే కానీ ట్యాక్స్ కలెక్టర్, అంటే డబ్బులు వసూలు చేసేవాడు అన్యాయంగా. అయినప్పటికీ కూడా యేసుని చూడాలని చెప్పి ఆయన ఆశపడ్డాడు. ఆయన వీధిలోకి వచ్చాడు, యేసు ప్రభు వారు వెళ్ళే మార్గంలోకి వచ్చాడు, ఆయన చెట్టెక్కాడు. యేసు ప్రభు వారు ఎన్ని తెలుసు, జక్కయ్య నువ్వు దిగిరా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది, ఇతరులు అబ్రహాం కుమారుడు అని చెప్పి యేసయ్య చెప్పాడు. స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డరా, నువ్వు అబ్రహాం కుమారుడివే, నీవు నా అబ్రహాం కుమార్తెవే. నేను నీ ఇంటికి రక్షణ వస్తే నీవు నిర్లక్ష్యం చేస్తా ఉన్నావు, నీవు దాన్ని కాపాడుకోలేకపోతా ఉన్నావు. కాబట్టి మనము ఆలోచన చేయాలి. ఎలా వెతుకుతున్నాం దేవుణ్ణి, ఎలా ఉంటున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలా ప్రభువుని నడిపిస్తున్నా ప్రభు వారి ఎందుకు, ఎలా ఆతృతగా ఉన్నాం, ఆసక్తిగా ఉన్నాం. గుర్తుపెట్టుకుని దేవుడు అంటే ఆశగా ఉంటా ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. ఆయన వెంబడించే వారముగా ఉన్నారు. యేసు ప్రభు వారు చెప్పారు మత్తయి 8వ అధ్యాయంలో, బుద్ధి గల కన్యకలు, చెప్పండమ్మా, బుద్ధి లేని కన్యకలు. బుద్ధి గల కన్యకలు నిద్రపోయారు, బుద్ధి లేని కన్యకలు కూడా చెప్పాలి. మీ అందరూ కూడా బుద్ధి లేని వారు నిద్రపోయారు, బుద్ధి గల వారు కూడా నిద్రపోయారు. కానీ ఎందుకంటే ఆ యొక్క పెండ్లి కుమారుడు రావటం ఆలస్యమైంది. పెండ్లి కుమారుడు ఏ గడిలో వస్తాడో తెలియదు. అర్ధరాత్రి వేళ వచ్చాడు పెళ్లి కుమారుడు, తలుపు కొట్టాడు. అందరూ వెనుకున్నారు. స్తోత్రం. హల్లెలూయా. అందరూ దేవుని లభించని ఆశపడ్డారు, కానీ కొంతమంది సిద్ధపడ్డారు. చెప్పండమ్మా, కొంతమంది 5 సిద్ధపడ్డారంట, 5 సిద్ధపడలేదంట. ఆ డ్యూటీలు ఉన్నాయి కానీ చెప్పండి ఏమీ లేవమ్మా, అందులో నూనె లేదు. హల్లెలూయా. నూనె లేదు, సరే, ప్రిపరేషన్ లేదు. ప్రభువుని ఎదుర్కోవాలని చెప్పి ఆశ ఉంది కానీ ఆసక్తి లేదు. ఆసక్తి ఉంది కానీ ప్రిపరేషన్ లేదు, సిద్ధపాటు లేదు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఈమె కూడా నిద్రపోయే వాళ్ళలో ఉంది. ఏం కూడా హల్లెలూయా.
నిద్రపోయే వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరిలో? దివిటిని వెలిగించిన ఆమె వాటిలో ఉంటా ఉన్నా. హల్లెలూయా. వెలిగించే ఆమె అట్లా అంటాను. బుద్ధి లేని వారితోటి బుద్ధి గల వారు ఎలాగా ఉన్నారంటే ఉంటారని చెప్పాడు ప్రభు. హల్లెలూయా. నీవెలా ఉన్నారంటే బుద్ధి గల వాడుగా బుద్ధి గల దానివిగా ఉంటా ఉండాలి. హల్లెలూయా. దివిటి వెలిగించుకుంటా ఉండాలి. ప్రభు కొరకై సిద్ధపడుతూ ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలుసా? చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. తెలుసా అన్నాను. తెలియదు. పోనీ ఆయన రావడం ఆలస్యమైంది. ఎందుకంటే ప్రపంచంలో స్వార్థ ప్రకటించాలని ఉన్న ఉదాహరణకి నీవు గ్యారెంటీ ఉందా? నీకు చెప్పలే. రేపు ఏమి సంభవించునో నిత్యము ఏపాటిది. మన బస్సులో వెళ్తున్నారు బెంగళూరు, హైదరాబాద్ టు బెంగళూరు. అది ఏ కావేరి బస్సు అమ్మ? అది వి కావేరి బస్సు అనుకుంటుంది బహుశా. ఇది మొత్తానికి ఆ బస్సులో వెళ్తా ఉన్నారు వాళ్ళకి తెలియదు అదే చివరి ప్రయాణం అని చెప్పి పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఆ ప్రయాణం అని చెప్తున్నా అంటే మీకు అది భయంకరమైన ప్రయాణం కాబట్టి. అందులోని వారు 19 మంది చనిపోయారు. ఎంతమంది అమ్మ చెప్పండి? మిగిలిన వారు దూకారు, బద్దలో దూకారు బయటికి, మిగిలిన వారు చనిపోయారు. కానీ అంటే అందుకనే ఏ దినమున ఏమి జరుగుతుందో నీకు చెప్పండి తెలియదు. నీ దీవులు వెలిగించాలా. స్తోత్రం. హల్లెలూయా. సిద్ధపడుతూ ఉండాలి. ప్రభువుకు రావాలి. ప్రభువును ప్రేమించే వారముగా ఉండాలి. ప్రభువుకు చర్చపడే వారముగా ఉంటా ఉండాలి. ఇంకెప్పుడు కూడా ఏంటి ఎప్పుడు ఇది లేదు, అది లేదు, అవి కావాలి, ఇవి కావాలి, ఎప్పుడు ఇవే మనకి బాధలు. కానీ దేవుని ప్రేమించాలి, రక్షణ పొందుకోవాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. సమయం అయిపోతా ఉంది. ఆ ప్రభువుతో సహవాసం చేయాలి. ఈ లోకం అశాశ్వతమైంది. ఎన్ని మర్చిపోతా ఉన్నావు? బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు. హల్లెలూయా. బుద్ధి గలవారు ఏంటంటే దివిటీలకి వారు నూనె వారితో పాటు తెచ్చుకున్నారు. వారు దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన బాగానే వెలిగించారు, వారు తీసుకెళ్ళాడు. మిగిలిన వారు ఏంటి అంగడికి వెళ్ళారు. కొనుక్కుని వచ్చేటప్పటికి తలుపు వేసాడు, కొట్టారు. మళ్ళా వాళ్ళు కూడా అన్నాడు, మీరెవరో నాకు తెలియదు. హల్లెలూయా. మీరెవరో నాకు తెలియదు అన్నాడు. అంతే ఒకటే మాట. అరే దేవుని సంగమా, మీ అందరూ చెప్తానే రాత్రి వేళ పరుండి ఉండి నీవు ప్రాణప్రియ వెళ్తా ఉన్నావా? లేకపోతే ఆసక్తితోటి నా దేవుడిని కలుసుకోవాలని చెప్పి ఆశపడుతూ ఉన్నావా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా ఉంటే దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. హల్లెలూయా. నెక్స్ట్ చదవండి మళ్ళా అదే అధ్యాయంలో చక్కటి మాటలు మనం చూస్తూ ఉంటాం. ఆమె ఇలా వెళ్ళిందండి. ఇంకా 10 మంది వెళ్ళిందండి పాపం. ఆ ప్రాణప్రియ దొరకట్లని చెప్పి చెప్పండి. 3వ వచనం చదవండి. పట్టణమందు సంచరించు. ఇంకా కొద్దిగా పైకి నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటుంది. నేను వెతికినను అతను కనబడలేదు. పట్టణమందు సంచరించు. ఇంకా పై చదవండి. ఇంకా పై నేను చదువుతాను. నేను ఇప్పుడు లేచేదను. అది పట్టణం వెంబడిపోయేది కదను. సంత వీధుల్లోను రాజవీధుల్లోను నేను తిరుగుదును. నా ప్రాణప్రియును వెతికెదను అని చెప్పి ఆమె అనుకుంది. స్తోత్రం. హల్లెలూయా. ఆమె అనుకుంది ఏంటంటే నేను ఇప్పుడు లేచేదను, పట్టణం వెంబడిపోయేదను చెప్పండి, ఇంకా సంత వీధుల్లో వెతుకుదును, రాజవీధుల్లో వెతుకుదును అని చెప్పి ఆమె ఆశపడింది. స్తోత్రం. హల్లెలూయా. అంటాము నీవు అనుకున్న చోట దేవుడు ఉండడు. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. దేవుడు నువ్వు అనుకున్న చోట ఉండడు. సంత వీధుల్లో ఆయన నీకు దొరకడు. రాజవీధుల్లో ఆయన నీకు దొరకడు. పట్టణాల్లో ఆయన నీకు చెప్పండమ్మా దొరకడు. ఆయన స్తోత్రం. హల్లెలూయా. యెరూషలేము వెళ్ళి యెరూషలేములో దేవుని మందిరములో వెతికినా అక్కడ నీకు ఆయన దొరకడు. పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ ఆయన ఉండడు. సంత వీధుల్లో ఆయన దొరకడు. నీకు సంతలో కొనుక్కునే వస్తువు కాదు ఆయన. ఇంటి పెట్టుకోవాలి.
రాజవీధుల్లో ఆయన దొరకడు. రాజుల యొద్ద, ప్రభుత్వ అధికారుల యొద్ద, గొప్పవారి యొద్ద దేవుడు ఉండడు. మరి ఎక్కడ దొరుకుతాడే ఆయన? చెప్పండి, ఎక్కడ దొరుకుతాడు ఆయన? ఆయన దొరికే స్థలము చెప్పండి, దేవుని మందిరము. హల్లెలూయా. నీ హృదయపూర్వకముగా, నీ మనఃపూర్వకముగా నీవు ఆయనకి సమర్పించుకుని, దేవా నువ్వు నా ప్రత్యక్షము కావాలి, నిన్ను చూడాలి దేవా అని చెప్పి నువ్వు ఆశపడితే దేవుని ప్రత్యక్షం అవుతాను నీకైనా. స్తోత్రం. హల్లెలూయా. రామకృష్ణ పరమహంస అనే వ్యక్తి చాలా ఎటువంటి వాటి మంచి ఋషి లాంటి వాడు. చాలా యాగాలు అన్ని చేసిన వాడు ఆయన. అన్ని చేసి నాకు దేవుడు ప్రత్యక్షము కావాలని చెప్పి ఆయన ఆశపడ్డాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. ప్రత్యక్షము కావాలని చెప్పి ఆశపడితే ఆయన ఏంటంటే ఏ దేవుడు ప్రత్యక్షం కావట్లా. ఆయనకున్నాడు నాకు దేవుడు ప్రత్యక్షము కావాలని చెప్పి ఆశపడి సమాధి తవ్వుకుని ఆయన ఆ సమాధిలో 7 దినాలు ఆ సమాధిలో ఉన్నాడు. ఎక్కడున్నాడమ్మా చెప్పండి, ఎక్కడున్నాడు? సమాధిలో ఉండి నాకు దేవుడు కావాలని చెప్పి ఆయన ఆశపడ్డాడు. ఆశపడితే యేసు ప్రభు వారికి ప్రత్యక్షమయ్యారంట. స్తోత్రం. హల్లెలూయా. ప్రత్యక్షమయ్యారమ్మా చెప్పండి. యేసయ్య ప్రత్యక్షమయ్యాడు ఆయనకి. ఎన్ని రోజులు చెప్పండి? 7 రోజులు సమాధిలో నాకు దేవుడు కావాలి, దేవుడు కావాలి, దేవుడు అంటే యేసయ్య ప్రత్యక్షమయ్యాడంట. ఆయన శిష్యుడు ఎవరంటే స్వామి వివేకానంద. ఆయన కూడా నిజమే ప్రత్యక్షం కావాలి అని చెప్పి ఆయన కూడా సమాధి అవుకుని ఆయన వెళితే ఆయన కూడా యేసు ప్రభు ప్రత్యక్షమేనంట. స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. నీవు మనఃపూర్వకంగా దేవుని దిగితే దేవుని సంధిలో దేవుని ప్రత్యక్షం అవుతాడు. అంతేగాని నీ ఉన్నాడు కూడా చూడగలిగితే దేవుని ప్రత్యక్షం కాదు. నీవు అనకూడదు, కానీ నీకు ఇష్టమైన చోటుకు వెళ్ళి, ఉదాహరణకి కొన్ని ప్లేస్ ఉన్నాయి కదా, చూడండి ఏమంటుందా కొంతమంది, గౌరీ టెంపులా, ఎక్కడ తమిళనాడులో ఏదో ఉందండి, గౌరీపట్నమా, నాగపట్నం వెళ్ళు, శూన్యం, ఏముండదు. మళ్ళీ మనం గుండు కొట్టించుకుని రావటమే. మనం మరో చోటకి వెళ్ళు, గుండు కొట్టించి రావటమే నువ్వు పని. కానీ ప్రత్యక్షము కాదు దేవుడు ప్రత్యక్షము కావాలంటే హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో నువ్వు అడిగితే ఆయనకి ప్రత్యక్షం అవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునితో మాట్లాడతాడు, దేవుని ప్రత్యక్షం అవుతాడు. యెరూషలేము వెళ్ళు, ఏం లాభాలా? ఎక్కడే వెళ్ళి నువ్వు లాభంలా? ప్రభు అన్నాడు, నీ హృదయం బాగుంటే నీ హృదయంలో ఇదిగో తలుపును నిలుచుని నేను తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినలా అతను నా యొద్దకును నేను అతని యొద్దకు వచ్చి భోజనము చేయడము. హల్లెలూయా. ప్రభు కావాలంటే నీ యొద్దకు డైరెక్ట్గా వస్తాడు, కానీ నువ్వు వెతకాలి బాగా. హల్లెలూయా. ప్రభువుని వెంబడించాలి. కాని స్థలములో నువ్వు ఎదిగితే దేవుని ప్రత్యక్షం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చూద్దాం. పట్టణమందు సంచరించి కావలివారు, 3వ వచనం, కావలివారు నాకు ఎదురుపడగా మీరు నా ప్రాణప్రియుని సూచితులా అని అడిగితే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. చూడండి, పట్టణమందు సంచరించి కావలివారు నాకు ఎదురుపడగా చెప్పండి మీరు నా ప్రాణప్రియుని సూచితులా అడిగితే. స్తోత్రం. అనుకుంది కావలి వారు కదా, వాళ్ళకి ఏమైనా కనబడ్డారని వచ్చి చెప్పి అనుకుంది, కానీ కావలి వారు కూడా ఆయన చూపించలేకపోయారు. స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, దేవుడు నీకు ప్రత్యక్షము కావాలంటే మీడియేటర్ ఎవరు అవసరంలా. స్తోత్రం. హల్లెలూయా. మేము కూడా మీ దేవుడిని చూపించలేం. కావలి వారు అనగానే ఉదాహరణకి పాస్టర్లు కావచ్చు, తత్వవేత్తలు కావచ్చు, జ్ఞానపరులు కావచ్చు, ఋషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరిని అడిగినా సరే దేవుణ్ణి చూపించలేరు, కానీ ఆ మార్గము చూపిస్తారు. హల్లెలూయా. నీవు ఎలా ఉంటే దేవుడిని దర్శిస్తాడు. ఇలా ప్రార్థన చేస్తే నేను ప్రత్యక్షం అవుతాడు, వాక్యం చదివితే నేను ప్రత్యక్షం అవుతాను చెప్పి నీ మార్గం తెలియపరుస్తాను, కానీ ఆయన్ని చూపించలేం. దైవ స్తోత్రం. హల్లెలూయా. కావలి వారిని నమ్ముకున్న ప్రయోజనం ఉండదు, పెట్టుకోవాలి, కానీ దేవుణ్ణి వెతకాలి. హల్లెలూయా. ఆమె అంటే కావలి వారిని విడిచి
ఆమె ఇంకా ముందుకెళ్ళిందంట. దైవ స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. కావలి వారిని విడిచింది, సంత వీధిని విడిచింది, రాజు వీధిని విడిచింది. ఏం విడిచింది చెప్పండి అమ్మా? ఆమె పట్టణాలని విడిచింది. అంటే ఆమె ఉన్నారు అని చెప్పి అనుకున్న చోట ఆమె విడిచిపెట్టి ఆమె అంటే ముందుకు ఇంకా. దైవ స్తోత్రం. హల్లెలూయా. నువ్వు విడిచిపెట్టవలసి విడిచిపెడితే మా విన్నారు అందరూ ఏమమ్మా ఏం చేయాలి మనము చెప్పండి? విడిచిపెట్టవలసి విడిచిపెడితే దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. చెప్పాలన్నది హల్లెలూయా. భక్తిహీనతను విడిచిపెట్టాలి. ఏది విడిచిపెట్టాలమ్మా? భక్తిని చేపట్టాలి. దేవుడు కావాలంటే నీకు పట్టణాలు విడిచిపెట్టాలి, నీవు సంతని విడిచిపెట్టాలి, నీవు ఆ యొక్క దేవుని సన్నిధిని కావాలంటే నీకు అవి విడిచిపెట్టి దేవుడిని పరిగెత్తుకుంటూ రావాలి. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. వాటిని విడిచిపెట్టే కానీ దేవుని ప్రత్యక్షము కాదు నీకు. చూడండి ఒకసారి వాక్యం చూద్దాం. నా మాట కన్నా వాక్యం చెప్తే నీకు బాగా అర్థమైంది. ఇంకా యూదా కాదు, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం చదవండి అమ్మా. 40వ వచనం. ఇంకనూ అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందులని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చర్చబడి వీరు అపోస్తుల బోధనను సహవాసమును రొట్టె విడిచేందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా. మీరు మూర్ఖులకు ఎవరు విడిచిపెట్టాలి చెప్పండమ్మా? మూర్ఖతను విడిచిపెట్టాలి. దైవ స్తోత్రం. హల్లెలూయా. మూర్ఖులు అంటే ఎవరు చెప్పండమ్మా? నేను పట్టిన దానికి చెప్పండి 3 కాదంటారంట. నేను చేసేదే గొప్ప అనుకుంటారంట. నేను చెప్పిందే కరెక్ట్ అంటారంట. మూర్ఖముగా ఉండే వారు మూర్ఖతను విడిచిపెట్టాలా? హల్లెలూయా. మూర్ఖతను విడిచిపెడితే దేవుణ్ణి ప్రత్యక్షం అవుతాడు. దైవ స్తోత్రం. హల్లెలూయా. అందుకే చెప్పారు హల్లెలూయా. భక్తిహీనతను విడిచిపెట్టాలి, భక్తిని చేపట్టాలా? హల్లెలూయా. నీవు అనుకున్నవి విడిచిపెడితే దేవుని ప్రత్యక్షం అవుతాడు. మనం ఏం చేస్తామంటే మనకి అవ్వ కావాలి చెప్పండి అమ్మా, బువ్వ కావాలి. మనకు లోకము కావాలి చెప్పండి, దేవుడు కావాలి. ఒక వారం అటు ఉంటానండి, ఒక వారం ఇటు ఉంటానండి. 100 మంది అంటున్నారంట బల్లో ఉన్నప్పుడే వస్తా అంటున్నారు. ఇదేంటి? బల్ల ఉన్నప్పుడు దేవునికి ప్రత్యక్షం కాదు, గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. దేవుని ఎప్పుడు వెతకాలా? దైవ స్తోత్రం. హల్లెలూయా. దేవుని సంగమా గుర్తుపెట్టుకోవాలి. భక్తిహీనతను విడిచిపెట్టు, దేవుని ప్రత్యక్షం అవుతాడు. మూర్ఖతను విడిచిపెట్టు, అవిధేయతను విడిచిపెట్టు, లోకాన్ని విడిచిపెట్టు, ధనాశ విడిచిపెట్టు, దేవుని ప్రత్యక్షం అవుతాడు. దైవ స్తోత్రం. హల్లెలూయా. ప్రభువే అన్నాడు, ఒక మనుష్యుడు సిరికిని చెప్పండమ్మా దేవునికిని దాసుడుగా ఉండలేడు. ధనాన్ని ప్రేమిస్తే నువ్వు దేవుని దాసుడు ఎలా అవుతావు? దేవుని ప్రత్యక్షాలు అవుతాయి నీకు, డబ్బులే ప్రత్యక్షం అవుతాయి నీకు. ధనవంతుడు కావాలని చెప్పి అనుకున్నవాడు ధనం చాలా ఈజీ సంపాదించడం, దేవుని సంపాదించుకోలేదు. పెట్టుకోవాలి. ధనంపై వ్యామోహం ఉంటే దేవునికి దూరం అవుతాడు. కానీ దేవునిపై నీవు మమకారం పెంచుకుంటే, దేవుని వెంబడిస్తూ ఉంటే, దేవుడు ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని సన్నిధికి వస్తే ధనము నీ వెంట వస్తూ ఉంటుంది. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఏం కావాలో కోరుకోని. ధనము వస్తే ఉంటుందో ఊడిపోతుందో తెలియదు మనకి, కానీ దేవుని వెంబడిస్తే మాత్రము అష్యూరెన్స్ ఉంటుంది, నిశ్చయత ఉంటుంది. దేవుడు నిశ్చయముగా దీవిస్తాడు ఆయన. హల్లెలూయా.
చెప్పాలి హల్లెలూయా అని చెప్పాలి హల్లెలూయా. బాగా చేయించుకోండి. ఎవరు కావాలి? నేను దేవుడినే కావాలని ఆశపడ్డాను. దేవుడు కొద్ది కాలం ఇబ్బందులు పడ్డామే కానీ ఆయన నమ్మదగిన వాడు. ఆయన హల్లెలూయా, నమ్మదగిన వాడా దేవుడు. స్తోత్రం హల్లెలూయా. ఎక్కడైతే మేము కష్టాలు పడ్డామో అక్కడే చాలా దీవెనకరంగా మమ్మల్ని చేశాడు దేవుడు. స్తోత్రం హల్లెలూయా. మీకు చెప్తాను, మీరు కూడా దీవించబడాలంటే దేవుని వెంబడించాలి, దేవుని ఆశ్రయించాలి, దేవుని యొక్క మేలు పొందుకునే వారముగా ఉండాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. మరి ఏం విడిచిపెట్టుకుంటున్నావు నీవు? ఈమె కావలి వారు విడిచిపెట్టింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. ప్రభు అన్నాడు, సొదొమ గొమొర్ర పట్టణాన్ని విడిచి అని చెప్పండమ్మా, మీరు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి. లోతు, నేను ప్రేమిస్తాను ఆయన, ఎందుకంటే నేను భక్తిపరుడివి, నన్ను వెంబడించావు, నన్ను సేవించావు, నిన్ను బట్టి నీ భార్యను, నీ కుమార్తెను, నీ బిడ్డను నేను దీవిస్తాను చెప్పి మీరు వాగ్దానం చేశాడు అన్నాడు ఆయన. మీరు ఇమీడియట్ గా కాల్ చేసి విడిచిపెట్టి వెళ్ళిపోండి మీరు అని అన్నాడు ఆయన. హల్లెలూయా. అలాగే నాయన అన్నాడు ఆయన. లోతు తన కుటుంబాన్ని, తన భార్యను, తన కుమార్తెను తీసుకున్నాడు, కదిలి వెళ్ళిపోతున్నాడు. ఇంకా ప్రభు ఏమన్నా చెప్పండి అమ్మా, చెప్పండి ఏమన్నాడు ఆయన? ఎందుకు చెప్పాలి? ఏమన్నాడు? చిన్న మాటగా చెప్తున్నాను. ఏమన్నాడు ఆయన? వెనక్కి తిరిగి చూడదు. ఈ లోతమ్మ ఏం చేసిందంటే, లోతు భార్య ఏం చేసింది చెప్పండి అమ్మా, చెప్పండి. వెనక్కి తిరిగి చూసిందంట. హల్లెలూయా. ఆ మమకారం, ఆ ప్రేమ, ఆమె ఉన్న నివాసం మంచిది కాదు గుర్తిరి కూడా మరొకసారి ఆమె వెనక్కి తిరిగి చూసిందంట. హల్లెలూయా. అంటే దేవుని మాటను కాకరించాడు కాబట్టి ఉప్పు స్తంభమైపోయి నేటికి కూడా ఆమె యొక్క ఉదాహరణగా మిగిలిపోయింది. అంటాను, విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టలేకపోతే ప్రభువా విడిచిపెట్టలేకపోతున్నా అయ్యా, సరిగ్గా ఉండలేకపోతున్నా ప్రభువా, నేను నాకు సహాయం చే ప్రభువా చెప్పి ప్రార్థన చేస్తే దేవుని విజయం ఇస్తాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు హల్లెలూయా. అంతేగాని ఉన్నట్టుగా చేయొద్దు, నీవు ఏదో చేయాలి. విడిచిపెట్టినట్టుగా పెట్టి మళ్ళీ వెంబడిస్తా ఉంది. ఏం చేయగలం మనం? దేవుని స్తోత్రం హల్లెలూయా. లోతు భార్య ఆనాడు ఏమైంది చెప్పండి అమ్మా, లోకాశలకు లోనయి ఉపస్తంభమైపోయి. విడిచిపెడితే దీవెనలు. హల్లెలూయా అని చెప్పాలి. హల్లెలూయా. లోకాన్ని విడిచిపెట్టే దీవెనలు, భక్తిహీనత విడిచిపెట్టే దీవెనలు, మూర్ఖతను విడిచిపెట్టే దీవెనలు. నీకు మూర్ఖంగా ఉంటారు. నాకేంటి, నాకు ఇది తెలుసా అసలా, మీ ఎంత గొప్పవాళ్ళో తెలుసా అసలా? అదేంటి ప్రభు అనలేదు. ఎలాగా? నువ్వెవరివి, ఎంత గొప్పవాడివి, నువ్వెంత విద్యావంతుడివి, ఎంత డబ్బు ఉంది అనలేదు ఆయన. వినయం నేర్చుకో, విధేయత నేర్చుకో, భక్తి నేర్చుకో, ప్రార్థన నేర్చుకో, విశ్వాసం నేర్చుకో. నీ కుటుంబాన్ని కడతాయని నువ్వు. హల్లెలూయా. అంతేగాని నువ్వు నీ మూర్ఖత్వం వల్ల నువ్వు పాడవుతావు, నీ జీవితం పాడైంది. కాబట్టి నువ్వు విడిచిపెట్టం, దేవునికి ఇష్టం లేని విడిచిపెట్టడం నేర్చుకోవాలి. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఆమె వదిలిపెట్టాక ప్రభు ప్రత్యక్షమయ్యడానికి దేవునికి స్తోత్రం చెప్తాం కూడా. హల్లెలూయా అని చెప్పాలి. హల్లెలూయా. విడిచిపెట్టాక ఆమెకి ప్రత్యక్షమయ్యాడు దేవుడు. విడిచిపెడితే ప్రత్యక్షమవుతాడు ఆయన. హల్లెలూయా. లోకాశను విడిచిపెడితే ప్రత్యక్షమవుతాడు, భక్తి విడిచిపెడితే ప్రత్యక్షమవుతాడు, దేవుడు వెంబడిస్తే ప్రత్యక్షంలో అవుతాడు ఆయన నీకు. కానీ మనం పరుండి ఉంటే ఆయన ప్రత్యక్షము కాడు. స్తోత్రం హల్లెలూయా. ఎప్పుడైతే చూస్తుందో ఆమె గట్టిగా పట్టుకున్నాయి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎంత చక్కగా చూడండి ఒకసారి. యూదా చక్కటి మాటలు అంటాడు. యూదా పత్రిక 21 వచ్చి చూద్దాం ఒకసారి.
నేను చదువుతున్నప్పుడు చదవ మాకు నగరం ముందు చదవండి, అది 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 మంచిది. మీరు భలే తెలివైన వాళ్ళే. విశ్వసించు అతి పరిశుద్ధమైన దాన్ని మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టచ్చు. సరేండి, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉన్నది. హల్లెలూయా. అందరూను మళ్ళీ చదువుతాం బాగానండి. విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకై కనిపెట్టచ్చు, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉన్నది. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. కాచుకుని ఉండాలా? ఎలా ఉండాలమ్మా చెప్పాలి, ఎలా ఉండాలి? కాచుకుని ఉండాలి. అంటే దేవుని కనికరం కోసమై, దేవుని ప్రేమ కోసమై, దేవుని ఆప్యాయత కోసమై, దేవుని అనుభవం కోసమై కనిపెట్టుకుని ఉండాలా? కనిపెట్టుకున్నారా? కనిపెట్టుకునేవాడు ఎలా ఉంటారండి? నాకన్నా ముందు వస్తారు మీరు. హల్లెలూయా. చెప్పరే, ఎలా వస్తారు చెప్పండి అమ్మా, చెప్పండి ఎలా వస్తారు? కనిపెట్టుకున్నారు ప్రభు కొరకై. అంటే ఆదివారం వస్తుందంటే కనిపెట్టుకుని ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. కనిపెట్టుకుని ఉండి కనికరం కోసమే, కనికరింపబడే దినము, దీవించబడే దినము, ఆశ్రయించబడే దినము, మేలు పొందుకునే దినము. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దేవా, నా కుటుంబాన్ని దీవించిన ఆయన, నా కుటుంబాన్ని ఆశ్రయించిన ఆయన, మేలుతో నింపు ప్రభువా, కీడు తీసేయి, అపాయం తీసేయి, శోభం తీసేయి. ఇంకేమన్నా చెప్పండమ్మా? ఉగ్రత నుండి తప్పించు. దారిద్ర్యం ఉంది, దారిద్ర్యం పోగొట్టుకునే దినం ఇది. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఇదిగో నాకు ఇచ్చిన కానుకలు నీకు ఇస్తున్నానయ్యా, నా దారిద్ర్యాన్ని పోగొట్టు. అదే నమ్మితేనేగా కనికరం కోసము కనిపెట్టాల. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దేవుడు నమ్మదగినవాడు, దేవుడు దీవించేవాడు, ఆయన దేవుడు ఆశ్రయించేవాడు నిన్ను. దానికి స్తోత్రం. హల్లెలూయా. కనికరం కోసం కనిపెట్టుకోవాలి. ఇంకేమన్నా చెప్పండి అమ్మా? దేవుని ప్రేమను చెట్లు కాచుకొని ఉండి. హల్లెలూయా. కాచుకుని ఉండాలి. కాచుకుని ఉంటామంటే ఎలాగని చెప్పండి అమ్మా? ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని ఎలా చూస్తాం మనం? కాచుకుని ఉంటామా, లేకపోతే అసలు తిరుగుతాం అటు ఇటు? చెప్పండి అమ్మా. పరుగులు ఉరుకులు, పరుగులు ఉరుకులు పరుగులు. ఎందుకని చెప్పండి? ట్రైన్ మిస్ అయిపోద్దేమో నుంచి. కొంతమంది ఉంటారు బల్లెటోళ్ళు, ట్రైన్ కదిలే సమయం ఎక్కుతాడు, కదిలి అందులో పడతాడు. ఎందులో పడతాడమ్మా చెప్పండి అమ్మా? ఎందులో పడతాడు? ట్రాక్ లోపల పడతాడు. చేయి పోగొట్టుకున్న ఉన్నారు, కాలు పోగొట్టుకున్న ఉన్నారు, ప్రాణం పోగొట్టుకున్న ఉన్నారు. లేరమ్మా? ఎందుకని? నువ్వు కాచుకొని చెప్పండి, చెప్పాలి, కాచుకొని లేవు కాబట్టి, అశ్రద్ధగా ఉన్నావు కాబట్టి, అశ్రద్ధగా బయలుదేరావు కాబట్టి, నీలో సోమరితనము ఉంది కాబట్టి. చాలా మంది, కొంతమంది పాపం అలా పడిపోతుంటే పుణ్యాత్ములు వచ్చి వాళ్ళని గట్టి చేయబట్టుకుని ఆగిన వారున్నారు. మొన్న ఈ మధ్యలో ఒకడు ఎక్కడ మొత్తానికి ఆడు వెళ్ళిపోతున్నాడు. ఆడు ఇది ప్రయత్నం చేసేడు చేస్తంటే ఇంక వెళ్ళిపోయా అన్నాడు. ఇంకా ఈ మెల్లగా వచ్చింది, ఇంకడు చచ్చిపోయాడు. మీ మంచి కోసం చెప్తా ఉన్నాను. హల్లెలూయా. కాచుకుని ఉండండి. హల్లెలూయా చెప్పాలి. కాచుకుని ఉంటారా? చెప్పండి మరి. హల్లెలూయా చెప్పండి. కాచుకొని ఉండుడి. కానుకలు పట్టుకుని ఉండుడి. రావట్లా? స్తోత్రం. హల్లెలూయా. ఆన్లైన్ అనగానే అబ్బా ఎదురు చూస్తున్నామండి అంటారా? బాగోలేదండి, వెళ్ళిపోతామండి. వెళ్ళిపో, నాకే మొత్తమే పెట్టిన అసలు.
నేను 10 మీటింగ్లు వెళ్తే బతికేస్తాను మా కుటుంబాన్ని. 10 మీటింగ్లు వెళ్ళిన చోట 2000 3000 ఇస్తారు నాకు, బతికేస్తాం. ఇంత ప్రయాసపడి కష్టపడాల్సిన పని మాకు లేదు. కానీ ప్రభువుకి నేను మాట ఇచ్చా, హల్లెలూయా, నీ సేవ చేస్తాను ప్రభు అని చెప్పి. అది నీ సేవ చేస్తామయ్యా, కాల్చుకుని ఉంటాను, పరిగెత్తుకుని వస్తాయని. ఎవరైతే కాల్చుకుని ఉంటారో కనికరం కోసమై వారు దీవించబడతారు. దైవ స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రేమ కోసమే కనిపెట్టుకుంటారో వారు దీవించబడతారు. గట్టిగా పట్టుకోవాలి. సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. మనము మార్పు లేకుండా ఉంటే ఏమీ సుఖమండదు. నువ్వెంత మార్పు చెందితే నీ కుటుంబం అంతగా దీవించబడింది. హల్లెలూయా. నీలో ఎంత మార్పు వస్తే అంత మేలు పొందుకుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడు. నీకు యాకోబు దిగులు పడతా ఉన్నాడు, అన్న చంపేస్తాడేమో అని చెప్పి యెహోవా దేవుడి దగ్గర ఆగి రాత్రంతా ప్రార్థన చేశాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం చేశాడమ్మా? గట్టిగా గట్టిగా చెప్పాలి. ఏం చేశాడు? గట్టిగా పట్టుకున్నాడు. నన్ను దీవిస్తేగా నిన్ను వదలనయ్యా. హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. దేవుడు తొడగొట్టు విడిచిపెట్టినా దేవుడు బహుగా దీవించాడు ఆయన యాకోబు. హల్లెలూయా. ఎంతో ఆశీర్వదించాడు, మేలుతో నింపాడు. గట్టిగా పట్టుకుని ఉండు. నీవు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతగా నువ్వు దేవుని వెంబడిస్తా ఉంటే అన్ని దీవెనలు. నిర్లక్ష్యంగా ఉంటే దాని తగ్గ ఫలము నువ్వు పొందుకుంటా ఉంటావు. సరే, చివరిగా నేను చెప్పి ముగిస్తాను. 7వ పాయింట్, కన్నీటితో నీ వెతకాల. హల్లెలూయా. కన్నీటితో అయితే దేవుని ప్రత్యక్షం అవుతాడు. సోమరితనంగా వెళితే నీ ప్రత్యక్షం కాదు. నువ్వు ప్రత్యక్షత పొందుకోలేవు, దేవుని మేలు పొందుకోలేవు. మరియా యోహాను సువార్త 20వ అధ్యాయం తెల్లవారుజామున లేచింది. ఎప్పుడు లేచిందమ్మా? తెల్లవారుజామున వెళ్ళిపోయింది. స్త్రీ వెళ్ళిపోయి సమాధి ఎదుగు వెళ్ళిందాను. వెళ్ళి ఆ ప్రభు సమాధులు లేకపోవడం చూసి ఏడుస్తా ఉంది. దూత ప్రత్యక్షమయ్యాడు. ఆమె ఏడుస్తా ఉంది. నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు. ఏడుస్తా ఉంటే ఆమె ఇంకా ఏడుస్తా ఉంటే అక్కడ కన్నీటితోటి ప్రభు వచ్చి మరియా అని పిలిచాడు. ఏమని పిలిచాడమ్మా? చెప్పండి అమ్మా. మరియా అని పిలిచాడు ఆయన. ప్రభు ఆమెతో మాట్లాడాడు. ప్రభు ఆమెను దర్శించాడు, ఆమెను చూచాడు. ఆయన అంటాను, నువ్వు ఎలా వెతుకుతా ఉన్నావు? రాత్రి వేళ పరుండి ఉండి ఆయన వెతికితే ఆయన్ని ప్రత్యక్షము కాదు. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. ప్రేమ ఒకటి, ప్రేమ తగ్గింది ఆమె. అంతకుముందు ఆసక్తి లేదు ఆమెకి. రెండవది, రాత్రి వేళ పరుండి ఉండి ఆమె వెతుకుతా ఉంది. హల్లెలూయా. పక్క మీద అటు దొరుకుతా ఉందంటే, ఏడైనా దొరుకుతా ఉందంటే, 10 తప్పం ఉన్నారు చాలా మంది కూడా. ఇదివరకైతే ఎర్లీ లేచిపోయేవాడు. ఇప్పుడు అమ్మా చెప్పండి అమ్మా. బాయ్స్ అంతే, చెప్పండి. గర్ల్స్ అంతే. ఎన్నింటి లేస్తున్నామా అంటే 10 లాభంలా. నీవు నీ పడక మీద త్వరగా లెగాల. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం కోసం ప్రయత్నం చేయాలి. రెండవది, రాత్రి పరుండి ఆమె వెతికింది. స్థలము కాని స్థలములు ఆమె వెతికింది. హల్లెలూయా. అందునే ఆయన ప్రత్యక్షము కావని వారిని అడిగింది. అడగకూడదు ఆమె. వాళ్ళని అడిగితే ఆమె తెలుస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. ఆమె చూడొచ్చు, చూడకపోవచ్చు. చూసినా వాళ్ళు చెప్పలేదు జాడ. నెక్స్ట్, వాళ్ళని విడిచి ఆమె చెప్పండి అమ్మా ముందుకు వెళ్ళగా. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ప్రత్యక్షమయ్యాడు, ప్రియుడు ప్రత్యక్షమయ్యాడు. అంటాను, నీవు దేవుని వ్యతిరేకమైన విడిచిపెట్టి ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్తావో
ప్రార్థనలోనే కానీ, భక్తిలోనే కానీ, విశ్వాసంలోనే, వాక్యంలోనే కానీ ముందు వెళ్తావో దేవుని ప్రత్యక్షం అవుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కన్నీటితో ప్రభువారిని వెతకాల. కన్నీటితో వెతితే, కన్నీటితో చెప్పండమ్మా, వెతుకు వారికి ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేరు పెట్టి నిన్ను ఆయన పిలుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీకు సహాయం చేస్తాడు, నీకు తోడుగా వస్తాడు. ఆయన్ని విడిచిపెట్టేవాడు కానే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెలో సంతోషం వచ్చింది, ఆమెలో ఆనందం వచ్చింది. ఆ ప్రియుని కలుసుకున్నాను, ఆయనతో మాట్లాడింది, ముచ్చటించింది, తన ఇంటికి తీసుకెళ్ళింది, ఆమె చక్కగా భోజనం చేసింది, ఆ ప్రియునితోటి సంతోషపడింది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆమె సోమరితనం వలన చాలా ఏమైంది చెప్పండమ్మా, చెప్పండి, కొద్దిగా దుఃఖానికి లోనైనా మళ్ళా వెతికింది కాబట్టి ప్రభు ప్రియుని ఆ ప్రియుడు దొరికాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎందరో తీర్మానం చేసుకోవాలి, నేను నా ఆసక్తి, నా ప్రార్థన, నా భక్తి తగ్గింది, అందుకనే నా దీవెనలు కూడా వెనక్కి వెళ్తా ఉన్నాయి, నా ఆశీర్వాదాలు వెనక్కి వెళ్తా ఉన్నాయి, కష్టాలు ముంచుకొస్తా ఉన్నాయి, ఇబ్బందులు పడతా ఉన్నాను, ఇబ్బందులు క్రిములు పడతా ఉన్నాను. కాబట్టి మరలా నేను ప్రభువా ఆసక్తిని పెంచుకుంటా. హల్లెలూయా. ప్రార్థనలో ఉంటా, నేను భక్తిలో ఉంటా, నేను కాచుకుని ఉంటా. ఎలా ఉన్నా చెప్పండమ్మా, కాచుకుని ఉంటా. అదే స్తోత్రం. హల్లెలూయా. కనిపెట్టుకుని ఉంటా నేను. అలా ఉంటే దేవుని ఆశీర్వాదాలు ఎప్పటికీ తక్కువ కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునితో మాట్లాడుతూ ఉంటాడు, నేను దర్శిస్తూ ఉంటాడు, నేను లేవనెత్తాడు, నీకు సహాయం చేసేవాడుగా నీ దేవుడు నీకుంటా ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచండి. ప్రభువా నీ సన్నిధికి వచ్చాను, రాత్రి వేళ పరుండి ఉండి ప్రాణప్రియుని వెతికింది. ఆయన ప్రత్యక్షము కాడు. ప్రభువాను క్షమించిన ఆయన, నేను సోమరిగా ఉన్నాను, అశ్రద్ధగా ఉంటా ఉన్నాను, వెనకండి వేస్తా ఉన్నాను, లేచే భాగ్యం దయచే, ఆసక్తి పెంచుకునే భాగ్యం దయచే, నూనె డ్యూటీలో సిద్ధపరచుకుంటకు సహాయం చేయి. నిన్ను పొందే వరకు, నీ ఆశీర్వాదాలు పొందే వరకు నిన్ను విడవనయ్యా, ఎడబాయిన దేవా అని చెప్పి తీర్మానం మనం చేసుకోవాలి. ప్రభువాను క్షమించిన, నా తప్పులు క్షమించు, నా ప్రార్థనలు క్షమించు, నా దోషాలు క్షమించయ్యా, నీ కృప నాకు తోడుగా ఉంచి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకో. ప్రభువా నీ వాక్యం విన్నాం, నీ వాక్యపు లోతుల్లోకి వెళ్ళాం, నీ వాక్యపు లోతుల్లో మేము ఆయన ప్రభువా నీ వాక్యము ఆయన నెమరవేశాం. నీ యొక్క అభిషేకముతో నింపడి ఆసక్తితో కాచుకుని ఉండే భాగ్యం మాకు దయచి, నువ్వు మమ్మల్ని దర్శించే సమయము, మమ్మల్ని చూసే సమయం ప్రభువా, నువ్వు దొరికే సమయం మాకు ఆసన్నమై, కాబట్టి మేము వెనుకంజ వేయకుండా ఇంకా ముందు కొనసాగుతూ కృప చూపించాం. మేలుతో నింపండి, సంఘాన్ని దర్శించి. చాలా మంది వెనుకని వేస్తా ఉన్నారు, చాలా మంది ప్రభువా ఆసక్తి లోపిస్తా ఉన్నారు, అందుకనే చాలా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉంటారు. ఆయన అలా ఉండకుండా మేము ఆసక్తి కలిగి ప్రభువా ఈ ప్రతి దేవుని పొందుకుంటకు సహాయం చేయి. మర్యాద పిలిచావు, నన్ను కూడా మమ్మల్ని కూడా పేరు పెట్టి పిలుస్తావు. ఆ విధమైన కృప మన దయచేయమని, దేవునితో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు తన అప్పగించబడిన